అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మనకున్న ఆధ్యాత్మిక సందేహాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, నిత్య జీవితంలో మనకి ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు వస్తూ ఉంటాయి. సో ఈరోజు అటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాము. తప్పనిసరిగానమ్మా. గురుగారు, ఇంట్లో ప్రతి ఒక్కరికి తులసి చెట్టు ఉంటుంది. అయితే ఏ దిక్కున పెడితే ధనయోగం జరుగుతుంది, ఏ దిక్కున పెడితే అదృష్టం కలిసి వస్తుంది? ముఖ్యంగా మనం తులసి చెట్టు అనేటువంటిది లక్ష్మీప్రదంగా మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం పూజ చేస్తుంటాం నాన్న. అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి సకల రోగ నివారిణి అని చెప్పుకోవచ్చు తులసిని. అందుకనే ప్రతి ఇంట్లో తులసి వనం అనేటువంటిది తప్పనిసరిగా ఉండడం అనేది మన సంప్రదాయంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి ఈ అధునాతనమైనటువంటి రోజుల్లో ఫ్లాట్స్, ఇరుకు ఇరుకు చిన్న చిన్న ఇళ్ళు ఇట్లాంటి వాటిల్లో ఉండడం జరుగుతుంది. కానీ పూర్వకాలంలో మనం చెబుతూ ఉంటాం, వాడుక భాషలో కూడా లంకంత కొంప అని చెబుతూ ఉంటాం. అంటే పెద్ద ఇల్లు ఉండేది, అందరు కలిసి ఒకటే కుటుంబంలో పెద్ద కుటుంబంగా ఉండేది. దీంట్లో ఏంటంటే ఏ చిన్న దెబ్బ తగిలినా ఆ తులసి ఆకు తీసుకొచ్చి దాని రసాన్ని పిండేసేవాళ్ళు ఆ దెబ్బ మీద. అంటే యాంటీబయోటిక్, అప్పటికప్పుడు తగ్గిపోవడం అనేది, ఆ రక్తం ఆగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది తులసి నీళ్ళని కాచి వడబోసుకొని తాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఒక్క సందేహం గురుగారు, చెప్పండి. మనం రోజు పూజించే తులసి చెట్టుని ఆకులు తెంపడం అనేది అది కూడా సమంజసమేనా? చెప్తానన్న. ఇక్కడ ముఖ్యంగా దీంట్లో ఏమవుతుంది అంటే, మనకి తులసి వనంలో మాత్రమే తులసి కోటను పెట్టుకోవడం అనేటువంటిది ఇప్పుడు సంప్రదాయంగా వస్తుంది మనకి. అంటే తులసి చెట్టుని పెట్టుకొని పూజ చేయడం అనేది. పూర్వకాలంలో ఏంటంటే పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి కాబట్టి ఇళ్లలో మొత్తం ఎక్కువ తులసి చెట్లు ఎక్కువగా కనపడుతూ ఉండేవి. తులసి కోటలో మాత్రం నిత్యం పూజ ఆరాధన చేసుకోవడానికి ఒక చెట్టును పెట్టుకొని చేసేటువంటి వాళ్ళు. దీంట్లో ఏంటి, ఎక్కడ ఉంటే మనకి అలాంటి అంటే మంచి జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే, తులసి చెట్టు గాలి ఇంట్లో అందరూ పీల్చుకునేటువంటి విధంగా ఉండాలి. ఆ విధంగా తులసి చెట్టు ఉండాలి. అది ఏ దిక్కున ఉండేది పూర్వకాలంలో మనకి అంటే, ఇక్కడ నిలబడితే బయట వీధి వాకిలి దగ్గర నిలబడితే ఎదురుగా ఒకదానికొకటి ఎదురుగా వాకిళ్ళు ఉండేవి మనకు పూర్వకాలంలో. చిట్ట చివరిలో తులసి కోట కనపడేది, లేదా మొట్టమొదటిలో అంటే ఎక్కడైతే ప్రారంభం ఉంటుందో అక్కడన్నా ఉండేది. దీనివల్ల అర్థం ఏంటి, దానికి చివరిలో ఉన్నటువంటి చెట్టు గాలన్నా ఇంట్లోకి లోపలికి రావటం, లేదా ఇంటి మొదట్లో ఉన్నటువంటి ఈ తులసి చెట్టు గాలైనా లోపలికి వెళ్ళటం వల్ల అనారోగ్య బారిన తక్కువ పడతారు అని చెప్పడం అనేటువంటిది తులసి కొట్టుకునేటువంటి అసలైన లక్షణం. దాన్ని ఎందుకు పూజ చేయాలి? మన హిందూ సంప్రదాయం అంతా కూడా గొప్ప సంప్రదాయం. ఎందుకంటారంటే నాన్న, మనకి మంచి చేసే ప్రతి ఒక్కదాన్ని పూజించమని. అది చెట్టు, పుట్ట, గుట్ట, రాయి, ఏదైనా సరే. చూడండి, మనం ఎలుకను కూడా పూజ చేస్తాం. కానీ ఎలుకలు ఇంట్లోకి వస్తే అన్ని ధాన్యాలు కొట్టేస్తాయని చెప్పి భయపడుతూనే ఉంటాం. కానీ వినాయకుడు వాహనంగా ఎలుకు పూజ చేస్తాం. పాము కాటు వేస్తే చనిపోతామని తెలుసు, కానీ నాగుల చవితి వస్తే మళ్ళీ పాముకే పూజ చేస్తాం. అంటే వాటి వల్ల కూడా మంచి జరుగుతాయి. ఆ జరిగేటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుంటూ పూజ చేస్తున్నాం. మన హిందూ సంప్రదాయం అనేటువంటిది అంత గొప్పది. అలాగే మనిషి నిత్య జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఒక గొప్ప విషయం, మనం మాట్లాడుకునేటువంటి విషయం. ఆరోగ్యంగా ఉండాలి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ అంటే తప్పనిసరిగా తులసి కోట ఇంటి చివరి వాకిలి దగ్గర కానీ, ఇంటి మొదటి వాకిలి దగ్గర కానీ ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు ఫ్లాట్స్ తక్కువ, వాకిలికి ఎదురుగా వాకిలి ఉంటుందన్న గ్యారంటీ లేదు. అవునా? ఇరుకు చిన్న చిన్న ఫ్లాట్స్, చిన్న చిన్న గదులు, ఇట్లాంటి వాటిల్లో ఉంటున్నాం. అవును. ఇలాంటి వాటిల్లో అంటే ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి పరిస్థితుల్లో ఏ దిక్కున ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే, తప్పనిసరిగా తూర్పు వైపున ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్షణం. తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో, పొద్దున్న మనకి సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? తూర్పు వైపు నుంచి వస్తాయి. ఆ సూర్యకిరణాలు ఆ చెట్టు మీద పడి ఏవైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో అవి ఇంట్లోకి రావటం ద్వారా తప్పనిసరిగా అనారోగ్య బారిన పట్టడం అనేది చాలా తక్కువగా కనపడుతూ ఉంటుంది ఇంట్లో. అలాగే ఇందాక మీరు అడిగినట్లుగా నిత్యం పూజ చేసేటువంటి మరి తులసి దళాలు మనం కొయ్యడం కూడా తప్పు కదా. ఈ తులసి అనేటువంటిది నాన్న
మన హిందూ సంప్రదాయంలో దైవత్వాన్ని పొందినటువంటి ఒక వృక్షం అని చెప్పుకోవడానికి ముఖ్యంగా ఎలా చెప్తాము అంటే, మనకి ఇంట్లో ఉండేటువంటి నెగెటివ్ ఆర్ పాజిటివ్ వైబ్రేషన్స్‌ని అవి తొందరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చూడండి కొన్ని కొన్ని ఇళ్లల్లో ఎన్ని సార్లు తులసి చెట్టు వేసినా కూడాను అది మరలా ఇదైపోతూనే ఉంటుంది. నశించిపోతూనే ఉంటుంది. మరలా కొత్త చెట్టు వేస్తూనే ఉంటాం. మరలా కొత్త చెట్టు వేస్తూనే ఉంటాం. అంటే ఏంటి? ఆ ఇంట్లో ఎంతో నెగెటివ్ ఉంది. దాన్ని మీరు గ్రహించి దానికి తగినటువంటి పరిహారం, పరిశుభ్రతను పెంచుకోండి అని చెప్పడం అనేది తులసి మనకి చెప్పకుండా చెప్పేటువంటి ఒక లక్షణం. అది మనం గమనించం. ఇంట్లో తులసి చెట్టు పోతుంది. అలాగే ఏదైనా చెడు ప్రయోగాలు జరుగుతుంటాయి చూడండి. అంటే ఈ క్షుద్ర ప్రయోగాలు కావచ్చు, లేదంటే మనకి తెలియకుండానే బయట దాటుడు సంబంధం అని చెప్పేసి ఈ రాత్రిపూట అమావాస్య, గురువారం, లేదంటే ఆదివారం, మంగళవారం ఇట్లాంటి రోజుల్లో దృష్టి తీసివేసేసి 4 రోడ్ల మీద వేసేస్తూ ఉంటారు. అలాంటివి మనకి తెలియకుండానే దాటేసి ఇంటికి వస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనకి చాలా సంకేతాలు, సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది తులసి కోట. మీరు ఇలాంటివి ఏవో ఇంటి లోపలికి నెగెటివ్ తీసుకొని వచ్చారు అని చెప్పి అది వెంటనే క్షీణించిపోతూ ఉంటుంది అంటే చెట్టు. అది తాకనప్పటికీ అది క్షీణిస్తుందా గురుగారు? మన గాలి వాటి మీదకి వెళ్ళిపోతే చాలు, ఆ ఇంట్లోకి మనం అడుగు పెట్టగానే క్షీణించిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా అంటే దైవారాధన చేసేటువంటి వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో తులసి కోట ఏ విధంగా ఉందనేది ముందు ఎక్కువగా చూస్తాం. అది మంచిగా పచ్చగా ఉందనుకోండి, ఇంట్లో అంతా పాజిటివ్ ఉన్నట్టు లెక్క. ఎక్కడైతే నెగెటివ్ ఉంటుందో, నెగెటివ్ పర్సన్స్ దాన్ని టచ్ చేయడం కానీ, ఆ లోపలికి ఇంట్లోకి రావడం కానీ జరుగుతుందో, తప్పనిసరిగా ఆ చెట్టు కీడు సంకేతాన్ని మనకు పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తులసి కోటని మనం కొయ్యటానికి కూడా ఏం చేస్తాము, ఆడవాళ్ళు అసలు ఎప్పుడూ తులసి దళాలు కొయ్యకూడదు. అసలు ఎప్పుడూ కొయ్యకూడదు. ఏ రోజున తులసి దళాలు కొయ్యకూడదు ముఖ్యంగా. మరి ఎవరు కొయ్యాలి? ఇంటి యజమాని మాత్రమే తులసి దళాలు తుంచాలి. అది కూడా అంటే ఆడవాళ్ళు కొంతమంది ఇప్పుడు పీరియడ్స్ లో ఉన్నప్పుడు కాకుండా, లేదా అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వెళ్తారన్నట్టు తులసి చెట్టు కూడా ఒకవేళ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా కోయకూడదా గురుగారు? అసలు ఎవ్వరు ఆడవాళ్ళు కొయ్యకూడదు నాన్న. ఆడపిల్లలు ఎవ్వరూ తులసి ఆరాధన చేసేందుకు మాత్రమే అవకాశం, కానీ దాన్ని త్రుంచేందుకు మాత్రం అవకాశం లేదు. ఇంటి యజమాని లేదా ఇంట్లో ఉండేటువంటి మగపిల్లలు మాత్రమే ఆ తులసి దళాలు తీయాలి. అది కూడా శుక్రవారం, మంగళవారం అసలు తీయకూడదు. శుక్రవారం, మంగళవారం మగవాళ్ళు కూడా ఆ తులసి దళాలు తుంచకూడదు. అంటే ఆడవాళ్ళు తుంచకూడదు అనడానికి ఏదైనా కారణం ఉందా గురుగారు? సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి దాన్ని మనం తుంచడం కరెక్ట్ కాదు కదా. సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది తులసి, అవునా? ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత, ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత చేసేటువంటి పని ఏంటి నాన్న? తులసి కోట దగ్గర చక్కగా నీళ్లు పోయటం. అంటే తులసిని వృద్ధి కోరుకోవాలి తప్పితే దాన్ని ఎప్పుడూ కూడాను త్రుంచడం అనేటువంటిది ఆడవాళ్ళు చేయకూడదు. ఇక్కడ చాలామంది కూడా మగవాళ్ళు కూడా నీళ్లు పోస్తూ ఉంటారు. పొయ్యకూడదని గ్యారంటీ లేదు, కానీ ఆడవాళ్ళు తప్పనిసరిగా తులసి చెట్టు దగ్గర ప్రతినిత్యం నీళ్లు పోసిన ఆ సమయం ప్రదక్షిణ చేస్తుంటారు. నీళ్లు పోసేసి ప్రదక్షిణ చేస్తుంటారు. ఇంట్లో ముఖ్యంగా ఆరోగ్యవంతంగా ఉండవలసింది ఎవరు? ఆడవాళ్ళు. ఆడవాళ్ళు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా సాఫీగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కానీ వాళ్ళని ప్రదక్షిణ చేయండి, నీళ్లు పోయండి అని చెప్పడానికి గల కారణాలు కూడా అవే. ఆ కాసేపైనా స్వచ్ఛమైనటువంటి తులసి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చుకోండి. ఆక్సిజన్ ద్వారా మీ శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి. అంతేకాకుండా ముఖ్యంగా నిజంగా చెప్పాలి అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆడవాళ్ళకు ఉండేటువంటి ఋతుక్రమ సమస్యలు ఉంటాయి కదా, అవి ముఖ్యంగా నిరోధించబడతాయి తులసి ద్వారా మాత్రమే. అందుకనే తులసి ఇంట్లో ఉండడం అనేది ముఖ్యం. దానికి ప్రతినిత్యం నీళ్లు పోయడం అనేటువంటిది ముఖ్యం. అలాగే దాని చుట్టూ కూడా ఆ తులసి కోట చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది ముఖ్యం. తప్పనిసరిగా అక్కడ దీపారాధన చేసుకోవడం, పూజ చేసుకోవడం. ఒక మాట చెప్పాలి అంటే మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఏం చేసినాయంటే సైన్స్ని బయటికి చెప్పలేదు నాన్న. దాంట్లో ఉండే సైంటిఫిక్ రీజన్ని చెప్పలేదు. ఇది దైవత్వం, ఇది చేయండి అని చెప్తున్నాం మనం. కానీ దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ఇవాళ రోజున ఈ సైన్స్ అని చెప్తుంది కదా, మేము గొప్పగా చెప్తున్నాం సైన్స్. తులసి టీ తాగుతారా, ఇప్పుడంతా వస్తున్నాయి. తులసితో టీ తాగుతారా, అది చేస్తారా, ఇది చేస్తారా అని. మరి ఇలాంటివి ఎప్పుడూ చెప్పారు కదా మన వాళ్ళు. ఒకప్పుడు టీ అనేటువంటిది లేదు మనకి. ఏం చేసేవాళ్ళు, ఈ తులసిని ఆకులే బాగా మరిగించుకొని అవి నీళ్ళు తాగేవాళ్ళు, అవునా? ఇప్పుడు అదే మరలా టీ రూపంలో వస్తుందా మన దగ్గరికి? అంటే మన వాళ్ళు మన దాంట్లో ఉండేటువంటి సైన్స్ని బయటికి చెప్పలేకపోయారు, చెప్పలేదు. ఓ మాట చెప్పాలంటే దానివల్ల ఏమైందంటే మంది కేవలం నమ్మకం మాత్రమే అవుతోంది, కానీ
అది సైన్స్ అని ప్రూవ్ చేసుకోలేదు, అప్పుడు చేయలేదు మన వాళ్ళు. కానీ సైన్స్ ఉంది, ఆ సంగతి మన వాళ్ళకి తెలిసినా కూడాను సైన్స్ అని చెప్తే అర్థం చేసుకునేంత తత్వం అప్పుడు వాళ్ళకు ఉంటుందో లేదో, దీని ఒక దైవ రూపంలో బయటికి తీసుకొని వెళ్దామనేటువంటి దీంతో సిద్ధాంతంతో ఒక హిందూ ధర్మం, హిందూ శాస్త్రం, సంస్కృతి, సంప్రదాయం అనేటువంటి ఒక విధానంలో మన ఈ తులసి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి నిత్యం ఇంట్లో తులసి ఆరాధన ఏ ఇంట్లో అయితే జరుగుతుందో ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, అలాగే ధనానికి లోటు ఉండదు, అలాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడాను చక్కగా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మనకి. గురుగారు, అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంత పుణ్యమో అందరికీ తెలిసిందే. అవును, అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ వెనుకున్న అసలు రహస్యం ఏంటి? మంచి ప్రశ్న నాన్న. ముఖ్యంగా అరుణము అంటే ఏంటి? ఎర్రటి వర్ణము అని అర్థం. అంటే సూర్యుడికి, సూర్యక్షేత్రం అని అర్థం. అంతేకాకుండా అగ్నిక్షేత్రం అంటాం మనం. ఈ విషయానికి వస్తే మనకి శివరాత్రి కథ ఒకటి ఉంటుంది నాన్న. ఎలా అంటే మనకి లింగోద్భవ కాలం అని చెప్పి శివరాత్రి రోజున మనం చెప్తూ ఉంటాం. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం, శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే చాలా మంచిది అని చెప్పి చెబుతూ ఉంటాం. అసలు లింగోద్భవం అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటి విషయం తీసుకుంటే అది అరుణాచలం కిందనే తీసుకోవాలి మనం. ఎందువల్ల? ఇప్పుడు మనకి పంచభూత లింగాలు అని చెప్పి 5 లింగాలు ఉన్నాయి. ఒకటి జలలింగం, పృథ్వీలింగం, ఆకాశలింగం, అగ్నిలింగం, వాయులింగం. వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరం, జలలింగం జంబుకేశ్వరం, అట్లానే మనకి అగ్నిలింగం వచ్చేసరికి అరుణాచలం. అవునా? పృథ్వీలింగం వచ్చేసరికి శివకంచి అక్కడ ఉండేటువంటిది. ఈ అరుణాచలంలో అగ్నిలింగానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం వచ్చింది అరుణాచలానికి అటువంటి విషయానికి వస్తే, మనకి శివుడు ముందు విష్ణుమూర్తి, బ్రహ్మ ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉన్నారట. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని చెప్పి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇలా కాదు, నేను ఒక పోటీ పెడతాను, మీ ఇద్దరికి పరీక్ష పెడతాను, ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వారే గొప్పవాళ్ళు అని చెప్పి శివుడు చెప్పాడు. ఏమిటయ్యా అంటే, పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో, ఒక పెద్ద స్తంభ రూపంలో వెలిశాడు. అక్కడ ఎవరు మొదలు చూస్తారో, ఎవరైతే చివరి చూసొస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి పోటీ పెట్టుకున్నారు. విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే, నేను నీ పాదభాగాన్ని చూసొస్తాను అని చెప్పి కింద పాతాళ లోకానికి ప్రయాణం ప్రారంభించారు. బ్రహ్మ ఏం చేశాడు? నీ ఊర్ధ్వభాగం, నేను శిరోభాగాన్ని చూసొస్తాను అని చెప్పి పైకి వెళ్ళటం ప్రారంభించాడు. విష్ణుమూర్తి కిందకి వెళ్తున్నాడు. ఎంత వెళ్ళినా కూడా ఈ పాదభాగం అనేటువంటిది ఈయన కనపట్టలేదు, ఇంకా వెళ్తూనే ఉన్నాడు. ఇలా బ్రహ్మదేవుడు మాత్రం పైకి వెళ్తూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మొగలి పువ్వు పైనుంచి కిందకి రాలుతూ ఉన్నదిట. పైనుంచి దాన్ని ఆపాడు. మొగలి పువ్వా ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను శివుడి తల మీద ఎవరో పెట్టాను, అక్కడి నుంచి రాలి కింద పడుతున్నాను అంటే, ఒక పని చేస్తావా అనొక అని చెప్పిందిట. అడిగింది బ్రహ్మదేవుడు. మరి ఆయన అడిగినప్పుడు చేయాల్సిందే కదా. నేను శివుడు శిరోభాగాన్ని చూసినట్టుగా నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పాట మొగలి పువ్వుని బ్రహ్మదేవుడు. మరి అడిగింది బ్రహ్మదేవుడు కదా, సరే నాయన చెప్తాను అని అందిట. అయిపోయింది. కొంచెం దూరం కిందకి ప్రయాణం చేసి వస్తూ ఉండగా పైన చూశాడు కదా, కిందకు వస్తున్నాడు కదా, వస్తున్నప్పుడు గోమాత కనపడిందిట. మొగలి పువ్వు చెప్పింది బ్రహ్మదేవుడికి. మొగలి పువ్వు చెప్పిందిట, ఒక సాక్ష్యం చెల్లదు, సెకండ్ విట్నెస్ కావాల్సింది, తప్పనిసరి రెండవ సాక్ష్యం కావాల్సిందే, కాబట్టి గోమాతను కూడా తోడు చేసుకుందామని చెప్పి మొగలి పువ్వు చెప్పిందిట. ఈ గోమాత దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు అడిగాడు, నేను ఇట్లా, నాకు విష్ణుమూర్తికి ఇట్లా పోటీ పెట్టారు పరీక్ష, కాబట్టి నేను శివుడి శిరోభాగాన్ని చూసొస్తానని చెప్పాను, ఇప్పుడు నేను చూడలేకపోతున్నాను, ఎంత దూరం వెళ్ళినా కూడా రావట్లేదు, మొగలి పువ్వు నేను చూసినట్టుగా సాక్ష్యం చెప్తోంది, కాబట్టి రెండవ సాక్ష్యంగా నువ్వు కూడా చెప్తావా అని అడిగాట గోమాతని. అంటే గోమాత కూడా సరే అని చెప్పింది, బ్రహ్మదేవుడు అడిగాడు కాబట్టి. సరే, శివుడి దగ్గరికి కింద నుంచి విష్ణుమూర్తి చూడలేక మరలా పైకి వచ్చేసాడు. బ్రహ్మదేవుడు కూడా శివుడి దగ్గరికి వచ్చేసారు. ఈశ్వరుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈశ్వరుడు అడిగాట విష్ణుమూర్తిని, నా పాదభాగం చూసావా స్వామి? ఆ పాతాళ లభస్థలం అది ఎక్కడ ప్రారంభమైందో నాకు అర్థం కావటం లేదు, నా వల్ల కావట్లేదు, నేను చూడలేకపోయాను స్వామి అని చెప్పి ఓటమిని ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, నేనే నీ శిరోభాగాన్ని చూసి వచ్చాను, కావాలంటే మొగలి పువ్వుని సాక్ష్యం అడుగు అని చెప్పాడు. మొగలి పువ్వు ఏం చెప్పింది, అవును చూశాడు, బ్రహ్మదేవుడు చూసి వచ్చాడు, నేను కూడా అక్కడి నుంచి వస్తున్నానని చెప్పిందిట. మరి ఒక సాక్ష్యం చెల్లదు కదా, గోమాతను కూడా తీసుకొచ్చారు కదా, గోమాతను అడిగాట ఈశ్వరుడు. గోమాత ఏం చేసింది, తలతో అవును అని చెప్తూ తోకతో కాదు అని చెప్పింది.
అందుకనే మనం చూడండి, గోమాతని పృష్ఠభాగాన్ని పూజ చేస్తాం, వెనక భాగాన్ని పూజ చేస్తాం, ముందు ముఖ భాగం కంటే కూడా మనం. అవును. అవునా? ఉమ్. అని చెప్పగానే పరమేశ్వరుడు అన్నట్ట, మీ ఇద్దరూ చెప్తున్నది అబద్ధమే, కాబట్టి నిన్ను భగవంతుడి పూజకి ఎప్పుడూ నిన్ను వాడరు అని చెప్పి మొగల పువ్వుకి శాపం ఇచ్చారు. ఉమ్. అలాగే గోమాత కూడా నీకు ముఖభాగం కంటే పృష్ఠభాగాన్ని ఎక్కువగా పూజ చేస్తారు అని చెప్పి దానికి కూడా వరాన్ని ఇచ్చారట గోమాత. కాబట్టి అంటే ఇక్కడ రెండు, నిజము అబద్ధం రెండు చెప్పింది కదా. మొగల పువ్వేమో సాక్షాత్ డైరెక్ట్గా అబద్ధం చెప్పేసింది, ఇక పూజ చేయడానికి వీల్లేదు అని మొగలి పువ్వుకి చెప్పేశారు. చెప్పించేశారు. అట్లానే గోమాతకి ముందు అబద్ధం చెప్పింది కాబట్టి ఆ భాగాన్ని పూజించరు, వెనక భాగంతో నిజం చెప్పావు కాబట్టి నీ పృష్ఠ భాగాన్ని పూజ చేస్తారు, తోక భాగాన్ని అని చెప్పి గోమాతకి చెప్పారు. అంటే ఆ సమయంలో ఆవిర్భావం ఎక్కడ జరిగింది అంటే అదే అరుణాచలం అంటారు. అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు ఎక్కడ ఆవిర్భావం జరిగింది లింగోద్భవ కాలంలో అంటే అదే అరుణాచల ప్రదేశము. అంటే అక్కడ త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటిది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పరిపూర్ణమైనటువంటి శక్తి అక్కడ నిమిడీకృతమైంది. అంతేకాకుండా ముఖ్యంగా అక్కడ అరుణాచలంలోన అష్టదిక్పాలక లింగాలు అని చెప్పి 8 లింగాలు ఉంటాయి. అవును. ఇంద్ర, అగ్ని, యమ, వాయు, వరుణ, నైరుతి, కుబేర, ఈశాన్య లింగాలు అని చెప్పి ఉంటాయి. అష్టదిక్పాలక లింగాలు ఉన్నటువంటి ఏకైక ప్రదేశం కూడా మనకి అరుణగిరిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ అరుణము అంటే ఇక్కడ 2 రకాల అర్థాలు వస్తాయి నాన్న మనకి. అరుణము అంటే సూర్యవర్ణము, రక్తవర్ణము, ఎర్రవర్ణము అని వస్తుంది. దాన్ని సంస్కృతంలో ఇంకొక పదం కూడా తీసుకోవచ్చు, ఆహా అంటే కాదు అని అర్థం. రుణము అంటే ఎక్కడ అప్పు లేనటువంటిది, ఎలాంటి అప్పులు అంటే అప్పులు మీరంటే ఎంతసేపటికి మనకు ఆర్థికంగా తీసుకోవడం కాదు, బంధాలను తెంచి సాక్షాత్ పరమేశ్వరుడు కైవల్యాన్ని పొందగలిగిన శక్తి ఉన్నటువంటి ఏకైక శివలింగం ఎక్కడన్నా ఉందా అంటే అది అరుణాచల క్షేత్రంలో తప్పితే వేరే చోట లేదని చెప్పుకోవచ్చు. అందుకని మనకు చూడండి, అగ్నిలింగం అంటుంటారు. దాంట్లో మనకి ప్రూఫ్ ఏంటి అంటే మనం గర్భాలయానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు వేడి పెరిగిపోతూ ఉంటుంది, విపరీతమైనటువంటి వేడి వస్తుంటుంది. మీరు బయట ఎంత చలికాలమైనా సరే గర్భాలయం ముందు నిలబడితే చెమటలు కారిపోతూ ఉంటాయి మనకి, అవును గురుగారు. అంత ఉష్ణమైనటువంటి ఇది ఉంటుంది. అంటే ఆ శివలింగంలోంచి వచ్చేటువంటి వేడి. అందుకని మన వాళ్ళు పూర్వంలో ప్రతి ఒక్కదానికి కూడా ఒక రకమైనటువంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చేవాళ్ళు నాన్న. ఇప్పుడు అరుణాచలంలో ఎంతసేపటికి గంధంతో ఎక్కువ అలంకారం చేస్తూ ఉంటారు, భస్మంతో అలంకారం చేస్తూ ఉంటారు. మనకు అక్కడ ఇచ్చే ప్రసాదం కూడా భస్మము గంధమే ఇస్తూ ఉంటారు. భస్మము గంధము ఏంటి? ఎంతసేపటికి వేడిని తగ్గించేటువంటి పదార్థాలు. చందనం మనకి నిజంగా చెప్పాలంటే మన వరాహ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది కదా సింహాచలంలో, అక్కడ కూడా ఏంటి విపరీతమైనటువంటి వేడి ఆ స్వామివారి విగ్రహంలోంచి వస్తుంది, ఎందుకని చందనం పూస్తూ ఉంటారు. అలాగే అరుణాచలంలో కూడా చందనాన్ని ఎక్కువగా వాడుతూ చందనంతోనే అలంకారం చేస్తూ ఉంటారు. దేనివల్ల అంటే అక్కడ వచ్చేటువంటి వేడిని, ఆ తాపాన్ని తట్టుకోవడం కోసం, పరమేశ్వరు నుంచి వచ్చేటువంటి వేడిని తట్టుకోవడం కోసం అని. ముఖ్యంగా అక్కడ ప్రదక్షిణం చేస్తే ఏం వస్తుంది నిజంగా చెప్పాలి అంటే, ఎలాంటి భవబంధాలు లేకుండా మనం చేసినటువంటి పాప పుణ్యాల ఫలితం ఏదైతే ఉంటుందో, అక్కడ చిత్రగుప్తుల దేవాలయం ఉంది, చాలా తక్కువ మందికి తెలుసు. ఓ మాట చెప్పాలంటే చిత్రగుప్తుల దేవాలయం అరుణాచలంలో ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు మొత్తం లెక్కలు రాస్తాడట. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను, వీడు అరుణాచలగిరి ప్రదక్షిణం చేశాడు, వీడు చేసిన పాపాలు మొత్తం కూడా దీంతో సమాప్తి. అంటే ఆఫ్టర్ బిఫోర్ అంటుంటాం కదా, తర్వాత ముందు. అరుణాచల ప్రదక్షిణం చేసేటువంటి ముందుకి తర్వాతకు ఉండేటువంటి ఫలితం ఏంటి అంటే, అరుణగిరి ప్రదక్షిణం చేసిన తర్వాత మనం చేసినటువంటి సకల పాపాలు మనసా వాచా కర్మణ, మనకి తెలిసి తెలియక చేసినటువంటి సకల పాపాలు కూడా చిత్రగుప్తుడు మరలా న్యూ బుక్ మన పేరుతో కొత్త పుస్తకాన్ని ఓపెన్ చేస్తాడు. అంటే ఎంటీ పేపర్స్, అంతవరకు చేసినటువంటి పాపాలు మొత్తం పోయినాయి. అవునా? మనిషికి కావాల్సింది నిజంగా ఒక మాట చెప్పాలి అంటే నాన్న, ఇవాళ రోజుల్లో ఎంతవరకు పుణ్యం చేస్తున్నాం అనేటువంటిది ఆలోచించేదానికంటే ఎంత పాపం చేస్తున్నాం అనేది ఆలోచించాల్సిన విషయమే ఎక్కువ. అది మనసా వాచా కర్మణ, వాక్కు ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, మనం చేసేటువంటి క్రియ ద్వారా కావచ్చు, మనకు తెలియకుండానే అనేక రకాలైనటువంటి ఇవి చేస్తూ ఉంటాం. అందుకనే అరుణగిరి ప్రదక్షిణకు ఒక గొప్పతనం ఉంది నాన్న. మనిషి పుట్టినప్పటి నుంచి జీవ ప్రాయశ్చిత్తం అని చెప్పి ఒక ఇది ఉంటుంది, ఒక విధానం ఉంటుంది.
ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు దీన్ని. వైతరిణి జీవ ప్రాయశ్చిత్త గోదాన త్రిశతి బ్రాహ్మణ భోజన పూజా విధానం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది మొత్తం ఒకటే పూజా విధానం. ఏమిటి అంటే మనిషి పుట్టినప్పటి నుంచి 65 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే మనం చెబుతూ ఉంటాం మన సంపూర్ణమైనటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల్లో సగం అర్ధాయుష్ 60 సంవత్సరాలు కాబట్టి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి అవన్నీ చేస్తూ ఉంటాం కదా. వాటి తర్వాత షష్ఠి పూర్తి తర్వాత 64, 65వ సంవత్సరంలో చేయదగినటువంటి పూజ ఏదైనా ఉంది, ఒక ప్రాయశ్చిత్తం అంటే దాన్నే జీవ ప్రాయశ్చిత్తం అంటాం. ఈ జీవ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి మన కాళ్ళ కింద అనేక రకాలైనటువంటి క్రిములు చచ్చిపోయి ఉంటాయి, చీమలు చచ్చిపోయి ఉంటాయి, దోమలు చచ్చిపోయి ఉంటాయి, ఈగలు చచ్చిపోయి ఉంటాయి. అలాగే మనం చేసేటువంటి తినేటువంటి ఆహారం కోసం కొన్ని క్రిముల్ని మనం ఇచ్చేస్తూ ఉంటాం, అవునా? అంటే పంటల మీద వాళ్తున్నటువంటి వాటిని కూడా మనం మందులు కొట్టేసి చంపేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి జీవహింసలు మనకు తెలిసి తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఆవుల్ని కొట్టి ఉండొచ్చు, కుక్కల్ని కొట్టి ఉండొచ్చు, మనుషుల్ని కొట్టి ఉండొచ్చు. అలాగే నిత్యం ఓ మాట చెప్పాలి అంటే ఆహారం ప్రతినిత్యం అన్నం తినటం కూడా పాపమే అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనం తినేటువంటి ఆహారం కూడా అది కూడా వేరే దానికోసం పుట్టినటువంటి దాన్ని కూడా మనం లాక్కొని తినేస్తున్నాం, అది కూడా ఒక పాపం అని చెబుతుంది. ఇవన్నీ దోషాలు పోవడానికి ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత వైతరణి నది అని చెప్పి ఒకటి ఉంటుంది కదా నరకానికి వెళ్ళేటప్పుడు. వైతరణి నది అంటే ఏంటి? చీము రక్తముతో కూడుకున్నటువంటి నది. ఈ మనం చేసినటువంటి పాపాలకి యమభటులు ఈ 12 రోజులు కర్మ అయిపోయిన తర్వాత ఆ వైతరణి నదిలో వేసి డొర్లిస్తూ ఉంటారు. ఆ కంపు తట్టుకోలేక, వాసన తట్టుకోలేక అనేక రకాలైనటువంటి దీంతో రుగ్మతలతో బాధపడుతూ ఉంటాడు జీవి. అప్పుడు గోదానం ఇస్తాం కదా, ఈ గోదానం ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి గోవు మనకి దాన్ని తోక పట్టుకొని అది బయటికి లాక్కెళ్ళడానికి సహాయపడుతుందిట, వైతరణి నదిలోంచి బయటికి వెళ్ళడానికి సహాయపడుతుందిట. ఇలాంటివన్నీ చేసినా చెయ్యకపోయినా అరుణాచల ప్రదక్షిణం చేస్తే ఇవన్నీ చేసిన ఫలితం వస్తుందంటాడు. ఇంకంతకుమించి గొప్పతనం ఏముంటుంది చెప్పండి మనిషికి, అవునా? అయితే గురుగారు ఈ గిరి ప్రదక్షిణ విషయంలో కూడా చాలా రకాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే కార్లలో వెళ్తూ ఉంటారు, ఆటోల్లో చేస్తూ ఉంటారు, చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటారు, సాక్స్లు వేసుకొని నడుస్తుంటారు. అసలు గిరి ప్రదక్షిణ అనేది ఎలా చేయడం పుణ్యం? నాన్న, ప్రదక్షిణ అనేటువంటిది శాస్త్రం చెబుతుంది. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ప్రదక్షిణం చేసేటప్పుడు ఎలా చేయమని శాస్త్రం చెబుతుంది అంటే, నిండు 9 నెలల గర్భిణి ఒక నిండు కుండ నెత్తిన పెట్టుకుంటే ఎంత నిదానంగా నడుస్తుంది, అవునా? అంత నిదానంగా ప్రదక్షిణం చేయమని చెప్తున్నారు. ఇప్పుడు అది ప్రదక్షిణ కాదు నాన్న, వాకింగ్ అవుతుంది. జస్ట్ వాకింగ్ అంతే. అవును, మనం జనరల్ గా చూస్తూ ఉంటే చాలా మంది ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నిజంగానే ఓకే, అరుణాచల ప్రదక్షిణం 14 కిలోమీటర్లు ఉంది, 18 కిలోమీటర్లు దాదాపు ఉంది, నడవడం కొంచెం ఫాస్ట్గా నడుస్తాం అనుకోవచ్చు. అరే, దేవాలయాల్లో కూడా మరీ ఫాస్ట్గానే నడుస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ బదులు పొద్దున్న స్నానం చేసేసి గుళ్ళలోకి వచ్చేసి ధన 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 180 ప్రదక్షిణాలు చేసేసి వెళ్ళిపోతున్నారు. ప్రదక్షిణం అనేటువంటిది నిండు గర్భిణి 9 నెలల గర్భిణి ఒక నిండు నీళ్లు ఉన్నటువంటి కుండని నెత్తిన పెట్టుకుంటే ఎంత నిదానంగా నడుస్తుందో అంత నిదానంగా నడిస్తేనే ప్రదక్షిణం అవుతుంది. ప్రదక్షిణానికి అర్థం కూడా అదే, చేసినటువంటి పాపాన్ని పోగొట్టేటువంటిదే ప్రదక్షిణం. ఆ మంత్రాన్ని కూడా అదే కదా, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయాదేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర. పూర్వజన్మలో కృతం వల్ల వచ్చినటువంటి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.